జంత జంగిడి లింగి 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 లింగిడి లింగిడి జంత జంగిడి జంగిడి జంత కుసమరి కుసమర ప్రయానంద ఎవరు నువ్వు? మీరు బాగా చూస్తారంటగా చూపించుకుందామని వచ్చా. సర్లే కూర్చో. లింగిడి జంత జంగిడి లింగి 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 లింగిడి లింగిడి జంత జంగిడి జంగిడి జంత కుసమరి. ఏంటి రోగం? ఏదో తెలియని బాధ డాక్టర్. ఏది చూపించు. నేను అలాంటి వాడిని కాదు డాక్టర్. నేను కూడా అలాంటి వాడిని కాదు. నీకు ఎక్కడ బాధగా ఉందో అక్కడ చూపించు, చూస్తా. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందని నేనేం చేస్తాను. అబ్బా ఎలా ఉంది డాక్టర్? జ్యోతిలక్ష్మికి ఎక్కువ, సిల్క్ స్మితకి తక్కువ. రాత్రి ఏం తిన్నావు? అన్నీ తిన్నాను డాక్టర్. ఎక్కడ? పెళ్లిలో. ఎవరిది? తెలియదు డాక్టర్. ఎవరిదో తెలియకుండానే వెళ్ళి దొబ్బి తిన్నావా? అదే డాక్టర్, వెంకయ్య స్వామి గుడికి వెళ్దామని పోతూ ఉన్నానా, మారులో ఆ విపిఆర్ కళ్యాణ మండపం కాడికి వచ్చేసరికి కమ్మటి వాసన వచ్చింది, బిర్యానీ వాసన. ఏందని లోపలికి వెళ్ళా. నేది బిర్యానీ డాక్టర్ గారు. చూడంగానే ఉరవరవరలాడిపోయా. నేతి బిర్యానీ వేసుకొని తినేసా, చికెన్ 65 తినేసా, రొయ్యలు ఏపుడు తినేసా, పాయ దోశ కూడా తినేసా. శివరాకరణ రసం వేసుకొని బాగా పిసుక్కొని రసంతో కూడా తినేసా. ఆ పైన ఐస్ క్రీమ్ తిన్నా, ఆ పైన అరటిపండు కూడా తినేసా, ఆ పైన కిల్లి వేసుకొని అంటూ బయటకు వచ్చేసాను డాక్టర్. మండపాన్ని కూడా తినాల్సింది. మున్సిపాలిటీ వాళ్ళే చెత్తని పొడి చెత్త తడి చెత్తగా వేరు చేసి డంపింగ్ అడిగి తరలిస్తారు. నువ్వు మాత్రం అంతా కలిపి ఈ చెత్త డబ్బాలు వేశావు. డాక్టర్ గారు ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం అంటే ప్రాబ్లమే కదంటయ్యా. అయితే ఇప్పుడు ఎలా డాక్టర్? ఏముంది, దీన్ని క్లీన్ చెయ్యాలి. దీన్ని క్లీన్ చెయ్యాలి అంటే స్టమక్ బైపాస్ సర్జరీ చెయ్యాలి. అమ్మో డాక్టర్ గారు, స్టమక్ బైపాస్ సర్జరీనా? నా ఒంటి మీద కత్తి పడితే నా గ్లామర్ అంతా పోదు. ఘాటు పడకపోతే నువ్వు పోతావు. అవునా? జాగ్రత్తగా చేస్తావు కదూ, నొప్పి లేకుండా చేస్తావు కదూ? చేస్తాను గాని ఈ రోజు మంగళవారం, రేపు చేస్తా. ఆపరేషన్ చేశాక నువ్వు నీ కుటుంబ సభ్యుల్ని కలుస్తావు. డాక్టర్ గారు, నాకు నాన్న వాళ్ళు ఎవ్వరు లేరుగా. ఏమయ్యారు? మా వాళ్ళందరూ చనిపోయారుగా. నేను చెప్పేది అదేనయ్యా. ఆపరేషన్ అయిన తరువాత నువ్వు నీ కుటుంబ సభ్యుల్ని తప్పకుండా కలుసుకుంటావు. అర్థం చేసుకోవయ్యా.